నెక్స్ట్ ప్లాట్యూస్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్‌లో పీఠభూములు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. దీంట్లో ఈస్టర్న్ డెక్కన్ ప్లాట్యూ అనేది డ్రౌట్ ప్రేన్ రీజియన్ అనమాట. అంటే ఇక్కడ డెక్కన్ ప్లాట్యూ ఉంది కదా! ఇది డెక్కన్ పీఠభూమి అయితే ఇక్కడ తూర్పు సైడ్ ఏదైతే ఉందో ఇదంతా మనకి ఆంధ్రప్రదేశ్. ఈ సైడ్‌దంతా మనకి ఆంధ్రప్రదేశ్‌లో కవర్ అయిందనమాట. మెయిన్‌గా రాయలసీమ ఏరియాలో ఇది కవర్ అయ్యి ఉందనమాట. ఈస్టర్న్ డెక్కన్ ప్లాట్ అనమాట. ఇక్కడ ఈ రీజియన్‌లో ఏందంటే వర్షాలు ఎక్కువ పడవనమాట. చాలా తక్కువ వర్షాలుంటాయి. ఒక్కో సంవత్సరంలో వర్షాలు లేకపోవడం కూడా ఇక్కడ కామన్ ఫీచర్ అనమాట. సో, ఇక్కడ దీనివల్ల దీన్ని డ్రాట్ ప్రోన్ ఏరియాగా మనం పిలవడం అయితే జరుగుతుంది. కరువు ప్రాంతం అని అంటాం. నెక్స్ట్ సాయిల్స్. ఇక్కడ ఈ ఈ ప్లాట్యూలో ఉన్న సాయిల్స్ ఏంటంటే లైక్ బ్లాక్ సాయిల్స్ ఉంటాయి. నల్లరేగడి నేలలు అంటాం. బ్లాక్ సాయిల్స్. నెక్స్ట్ లాటరైట్ అండ్ అలాగే రెడ్ లోమీ సాయిల్స్ అంటాం. ఈ సాయిల్స్ అయితే మనకి ఈ రీజియన్‌లో కనిపిస్తాయి. మెయిన్‌గా మనకి ఇక్కడ కర్నూలు ప్లస్ వైఎస్ఆర్ కడప ఏదైతే ఉందో ఇక్కడ ఈ జిల్లాలో మనకి బ్లాక్ సాయిల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో, ఈ బ్లాక్ సాయిల్స్ వల్ల కాటన్ అయితే ఎక్కువ పండించడం జరుగుతుంది ఇక్కడ. కర్నూలులో వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్స్‌లో బ్లాక్ సాయిల్స్ వల్ల కాటన్ ఇలాంటి పంటలైతే పండించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ రాయలసీమలో అక్కడక్కడ ఎర్ర నేలలు ఉంటాయి. ఈ ఎర్ర నేలలు ఏందంటే వాటర్‌ని ఎక్కువ స్టోర్ చేసుకోలేవన్నమాట. వాటర్‌ని హోల్డ్ చేసుకోలేవు. సో, దానివల్ల ఈ పంటలు నష్టానికి ఎదుర్కోవాల్సొస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక్కోసారి అసలు వ్యవసాయం గూడా మానేసే ప్రాంతాలు కూడా ఉన్నాయి ఈ రీజియన్‌లో. అసలు వ్యవసాయం చేయకుండా వదిలేసే ప్రదేశాలు కూడా మనకి ఈ రీజియన్‌లో కనిపిస్తా ఉంటాయి. అండ్ అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ వాటర్ లేకపోవడం వల్ల ఏం చేస్తారంటే చెరువులు తవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ రాయలసీమ రీజియన్‌లో. ఈ చెరువులు తవ్వకం కూడా మనకి ఈ రీజియన్‌లో కొంచెం తక్కువ సింపుల్‌గా అయిపోతుంది. ఎందుకంటే ఈ రీజియన్‌లో ఎగుడు దిగులు కొండ ప్రాంతాల్లో ఉండడం వల్ల మనకి చెరువుల కన్‌స్ట్రక్షన్ అనేది చాలా కొంచెం ఈజీ వేరే రీజియన్స్‌తో కంపేర్ చేస్తే. సో, దానివల్ల మనకి పంటలకి ఆ చెరువు నీటిని ఉపయోగించడం అయితే జరుగుతుంది. అండ్ రీసెంట్‌గా ఇది బోర్‌వెల్ ఇరిగేషన్ అయితే అండర్ గ్రౌండ్ వాటర్‌తో ఇరిగేషన్ అయితే ఎక్కువ చేస్తున్నారు. బట్ ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి రైతులు ఓన్లీ 5-10% ఫార్మర్స్ మాత్రమే ఈ బోర్‌వెల్స్‌తో వ్యవసాయంని చేయడం జరుగుతుంది. సో, దీనివల్ల భూగర్భ జలాలు, వాటర్ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ రెయినీ సీజన్స్. ఈ ఆంధ్రప్రదేశ్‌లో రెయినీ సీజన్స్ ఎప్పుడుంటాయంటే జూన్ టు నవంబర్. జూన్ నుంచి నవంబర్ వరకు మనకి ఈ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాకాలం అయితే ఉంటది. ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్‌లో మెయిన్‌గా మనకి ఈ రీజియన్‌లో పండించే పంటలేమంటే మిల్లెట్ క్రాప్స్‌లో రాగి, సోమ, వరుగు అంటే అరికెలు అంటాం తెలుగులో. కొర్ర, సోర్గం అంటే జొన్న. ఇలాంటి పంటలైతే పండించడం జరుగుతుంది. అండ్ ఆల్సో పల్సెస్ పప్పు దినుసులు అంటాం. ఇలాంటివి కూడా మనకి ఈ మిల్లెట్ క్రాప్స్‌లో భాగం అనమాట. నెక్స్ట్ కమర్షియల్ క్రాప్స్. ఈ గ్రౌండ్ నట్ ప్లస్ చిల్లీస్, వేరుశెనగ అండ్ ఈ చిల్లీస్ ఈ పంటలొచ్చేసి మనకి కమర్షియల్ క్రాప్‌గా ఈ ఆంధ్రప్రదేశ్‌లో పండిస్తున్నారు. నెక్స్ట్ వాటర్ ఎక్కడైతే తక్కువ ఉంటాయో అక్కడ కొన్ని రకాల పంటలు పండిస్తున్నాయి. అవి మ్యాంగో, సపోటా అండ్ స్వీట్ లైమ్ అంటే బత్తాయి పంటలనమాట. ఈ పంటలు ఏందంటే ఎక్కువ అవసరం లేదు ఈ పంటలకి. బట్ ఆదాయం బాగా వస్తుంది. దిగుబడి అయితే బాగా వస్తుందనమాట. అలాంటి పంటలు ఇక్కడ వాటర్ స్కేర్సిటీ ఉన్న ప్లేసెస్‌లో పండిస్తున్నారు. నెక్స్ట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ బనానాస్, పప్పాయ, గువ్వ అండ్ పోమ్‌గ్రానైట్ లైక్ అంటే తెలుగులో అరటిపళ్ళు, లైక్ బొప్పాయి పళ్ళు, దానిమ్మ, జామ ఈ పండ్లయితే పండించడం జరుగుతుంది. వీటికి ఎక్కువ నీళ్ళు అవసరం కాబట్టి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్న ప్లేసెస్‌లో మాత్రం ఇవి పండించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ప్లెయిన్స్ ఆఫ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్‌లో మైదానాల గురించి మాట్లాడదాం. ఇవి ముఖ్యంగా డెల్టా ప్లెయిన్స్ అనమాట. కృష్ణా, గోదావరి నదులు తెచ్చే సెడిమెంట్స్ అవక్షేపాల వల్ల ఒండ్రు నేలలైతే ఏర్పడతాయన్నమాట. అల్లూవియల్ సాయిల్స్. దీని నుంచి నేలలు చాలా సారవంతంగా ఉంటాయి ఈ నేలలు. సో, దీన్ని మనం ఈ ప్లెయిన్స్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఈ ప్లెయిన్స్‌ని రైస్ గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్తాం. లైక్ అంటే దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అని కూడా ఈ డెల్టా ప్లెయిన్స్‌ని పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కమింగ్ టు అగ్రికల్చర్ మనకి
ఈ ఒండ్రు నేలలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల మనకి ఇక్కడ ఉన్న ఈ మైదానంలో ఉన్నటువంటి భూములు చాలా సారవంతమైనవిగా ఉంటాయి. సో దీనివల్ల అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది అయితే చాలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు క్రాప్స్, ఇక్కడ పండించే పంటల విషయానికి వస్తే ఇక్కడ మనకి ప్యాడీ, షుగర్ కేన్, చిల్లీస్, టర్మరిక్. ఇవి ప్యాడీ అంటే వరి, చెరకు, చిల్లీస్, ఈ పసుపు ఇవన్నీ మనకి గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గోదావరి ఈ జిల్లాల్లో ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ ఇక్కడ గుంటూరు, బాపట్ల, పల్నాడులో కాటన్ అండ్ చిల్లీస్ అయితే పండించడం జరుగుతుంది. నెక్స్ట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, టొబాకో ఇవన్నీ అండర్ గ్రౌండ్ వాటర్ ఇరిగేషన్ ఇన్ అప్లాంట్స్. ఈ డెల్టాల వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రీజన్స్లో. జస్ట్ 15 to 25 ఫీట్స్లో 15 నుంచి 25 మీటర్ల ఈ అడుగులు, ఈ 15 నుంచి 25 అడుగుల లోపలనే బోర్లు పడే అవకాశం అయితే ఉంది ఈ ప్రాంతంలో. సో ఇక్కడ బోర్వెల్ ఇరిగేషన్ ద్వారా ఎక్కువ వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని, టొబాకోని పండించడం అయితే జరుగుతుంది ఆ ప్లాంట్స్లో. నెక్స్ట్ ఇక్కడ ఈ కృష్ణా, గోదావరి మెయిన్ డెల్టాస్ కదా. ఇవే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో వంశధార అని శ్రీకాకుళం జిల్లాలో వంశధార డెల్టా ప్లెయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ నెల్లూరులో పెన్నర్ ప్లెయిన్స్ అయితే ఉన్నాయి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సు ఉంది. ఇది వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంటుంది. ఇది ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. తాగునీటి సరస్సు అంటాం తెలుగులో, ఫ్రెష్ వాటర్ లేక్. నెక్స్ట్ పులికాట్ లేక్ నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది ఉప్పు నీరు. నెక్స్ట్ కమింగ్ టు డైవర్సిటీ ఇన్ లైఫ్ స్టైల్స్. మన ఏపీలో ఎక్కడైనా సరే, మన ఏపీలో మాత్రమే కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే అక్కడ ఉన్న క్లైమేట్ కానీ ఫిజికల్ ఫీచర్ని బేస్ చేసుకొని అక్కడ ఎకనామికల్గా యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మన ఏపీలో ఈ ప్లెయిన్ ఏరియాలో ఏవైతే ఉన్నాయో, ఈ ప్లెయిన్ ఏరియాస్ ఎక్కడుంటాయి మెయిన్గా మనకి ఉత్తరాన ఇక్కడ శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఉంటాయి. శ్రీకాకుళం డిస్టెన్స్ నుంచి ఇట్లా దక్షిణంకి వచ్చే కొద్దీ నెల్లూరు దాకా ఉంటాయి. నెల్లూరు ఇక్కడ ఈ మైదానాల్లో అగ్రికల్చర్ అయితే బాగా ఉంటుంది అనమాట. ఇవి మైదానాలు కదా, సో అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. అగ్రికల్చర్కి వెరీ స్పెసిఫిక్గా అక్కడున్న సారవంతమైన నేలల వల్ల ఇక్కడ అగ్రికల్చర్ అయితే బాగా జరుగుతుంది. నెక్స్ట్ కోస్టల్ ఏరియాస్. ఈ కోస్టల్ ఏరియాస్లో మనకి ఎక్కువ జరిగే ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఫిషింగ్ ఒకటి, బాస్కెట్ వీవింగ్. ఫిషింగ్ అంటే చేపలు పట్టడం, బాస్కెట్ వీవింగ్ అంటే బుట్టలు అల్లడం కానీ, పిగ్ రేరింగ్, పౌల్ట్రీలో, రైస్ మిల్స్లో ఇక్కడ ఎక్కువ వర్క్స్. ఇక్కడ ఇవన్నీ మెయిన్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ఏపీ. నెక్స్ట్ ప్లాట్యూ, ఈ పీఠభూముల రీజన్లో షీప్ హెర్డింగ్ కానీ, తర్వాత చార్కోల్ బట్టి, తర్వాత మేకింగ్ ఆఫ్ సిమెంట్ బ్రిక్స్, ఇవైతే మెయిన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు మౌంటైన్ రీజన్. ఈ మౌంటైన్ రీజన్లో కూడా రీరింగ్ ఆఫ్ యానిమల్స్ ఒకటి, అడవుల ఉత్పత్తులను సేకరించడం లైక్ ఫ్రూట్స్ అంటే పండ్లు, గమ్, హనీ, తేనె, జిగురు ఇలాంటివన్నీ సేకరించి మార్కెట్లో అమ్మడం, ఇలాంటివన్నీ మనకి మౌంటైన్స్లో నివసిస్తున్న ప్రజలైతే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ హిల్ రీజన్. ఈ కొండ ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే కాఫీ అండ్ టీ. మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. కాఫీ అండ్ టీ ఇక్కడ ఎక్కువగా కల్టివేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎర్ర నేలలు ఉంటాయి అండ్ ఆల్సో ఇక్కడ ఈ హిల్స్ రీజన్లో స్లోప్ ఉంటుంది కదా, ఇలా స్లోప్ ఉండడం వల్ల వర్షపు నీరు స్టోర్ కావు. సో ఈ కాఫీ అండ్ టీ ఇక్కడ మనకి ఎక్కువ నీళ్ళు అవసరం లేని భూముల్లోనే పండుతాయి కాబట్టి ఇక్కడ కల్టివేషన్ ఆఫ్ కాఫీ అండ్ టీ కూడా మనకి ఈ హిల్స్లో జరుగుతుంది. అండ్ అలాగే బాస్కెట్స్, బుట్టలు తయారు చేయడం కానీ, తర్వాత విన్నోయింగ్ ఫ్యాన్స్, చికెన్ కూప్స్, ఈ వెదురు నుంచి ఇవన్నీ వస్తాయి. ఈ బుట్టలు తయారు చేయడం, తర్వాత మనం చేట అంటాం తెలుగులో, ఈ చేటల్ని కానీ చికెన్ కూప్స్ని కానీ తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ వీరికి ప్రధానమైన వృత్తులు అనమాట. సో దిస్ ఈజ్ ద అవర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఏపీ చాప్టర్ అనేది ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.